గారు శ్రీమద్ భగవద్గీత యథాతథము 7 అధ్యాయము 29 మరియు 30 శ్లోకాలను చర్చించబోతున్నారు. ఈరోజు శ్లోకాల సారాంశము: జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులను అధిగమించి కృష్ణలోకానికి చేరే మార్గము. ఈరోజు గురువు గారి ప్రవచనం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ. సో ఈరోజు మనం భగవద్గీత 29-30 రెండు శ్లోకాస్ ద్వారా మనము ఈ భౌతిక ప్రపంచంలో 4 క్లేశాలు, త్రివిధ తాపాలతో కూడుకుని ఉంటుంది. 4 క్లేశాలు అనేది జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ 4టిని అధిగమించడం. భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్న వాళ్ళు అంటే బద్ధజీవులు ప్రతి ఒక్కరు కూడా ఈ 4 క్లేశాల్లో వాళ్ళు క్లేశాలని దుఃఖాలతో జీవించాల్సి ఉంటుంది. వీటిని అధిగమించి వాళ్ళు కృష్ణ లోకాన్ని చేరడానికి కొరకు ఈ అధ్యాయం పేరే భగవద్ విజ్ఞానము. సో దాంట్లో మనకు భగవంతుడు బోధిస్తున్నారు, వృద్ధాప్యం మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియుక్త సేవతో నన్ను ఆశ్రయించుచున్నారు. సో చూడండి, మనందరం కూడా భగవంతుడి కృప వల్ల బుద్ధిమంతులు అంటే ఇంటెలిజెంట్. ఎవరి ఇంటెలిజెన్స్? ఈ 4 క్లేశాలు, వృద్ధాప్యము, జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ 4 బాధలను తెలుసుకొని వాళ్ళు వీటి నుంచి ఏ విధంగా ముక్తిని పొందాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నమే భక్తియుక్త సేవతో ఎవరైతే ఆశ్రయిస్తారో దే ఆర్ రియల్ ఇంటెలిజెంట్స్. ఆధ్యాత్మిక కర్మలను గూర్చి సమగ్రముగా ఎరిగిన వారగుటచే యథార్థంగా వారు బ్రహ్మ స్వరూపులై ఉంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుడితో మనకు ఉన్నటువంటి నిజమైనటువంటి సహజమైనటువంటి సంబంధాన్ని మనకు తెలియపరిచేదే ఆధ్యాత్మిక జ్ఞానం. సహజమైనటువంటి సంబంధము జీవేర స్వరూపహాయ్ కృష్ణేర నిత్యదాస్. మనందరం కూడా భగవంతుడి యొక్క దాసులం. భగవంతుడు మనందరికి యజమాని. తర్వాత భాష్యం. జననము, మరణము, వృద్ధాప్యము, వ్యాధులన్నవి పాంచభౌతిక దేహమును మాత్రమే ప్రభావితం చేయును గాని ఆధ్యాత్మిక దేహమును కాదు. ఆధ్యాత్మిక దేహమునకు జననము, మరణము, వృద్ధాప్యము, వ్యాధులు వంటివి అంటవు కనుక ఆధ్యాత్మిక దేహమును పొందినవాడు భగవానుని పార్షదులలో ఒకడై నిత్యమైన భక్తియుక్త సేవను చేయుచు వాస్తవంగా ముక్తిని పొందిన వాడగును. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును. మానవుడు తాను వాస్తవమునకు బ్రహ్మమునని అనగా జీవాత్మ అని ప్రతి ఒక్కరు తెలుసుకునవాలని చెప్పబడింది. ఇట్టి బ్రహ్మానుభూతి భక్తియుక్త సేవ యందు కలదని ఈ శ్లోకము వివరించున్నది. శుద్ధ భక్తులైన వారు బ్రహ్మభూత స్థితి అందు నెలకొని ఆధ్యాత్మిక కార్యకలాపములను గూర్చి సంపూర్ణంగా ఎరిగి ఉందురు. సో ఇక్కడ మనకు దేహాత్మ బుద్ధి అనేది నేను దేహముని అనే అనుభూతితో, అనే ఫీలింగ్తో జీవించటము. లేదు, నేను అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మం అంటే నేను ఆత్మని అనే అనుభూతి, ఆత్మానుభూతి లేదా బ్రహ్మభూత స్థితి. ఈ విధంగా అటువంటి స్థితికి ఎవరు ప్రమోట్ అవుతారు? శుద్ధ భక్తులు. సో భక్తిమయ జీవితంలో ఎవరైతే ఆధ్యాత్మిక ఆచార్యుల యొక్క నిర్దేశకత్వంలో అడుగుజాడల్లో వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఈ జన్మ మృత్యు అనే చక్రం నుంచి సులభంగా తప్పించుకోగలరు వాళ్ళు. నెక్స్ట్, 4 రకములైన సకామ భక్తులు కూడా దివ్యమైన భగవత్ సేవ యందు నెలకొనగలిగినచో వాంఛిత గమ్యములను పొందగలరు. అయినను దేవాదేవుని కృపతో వారు పూర్తిగా కృష్ణ చైతన్యం పొందినప్పుడు ప్రత్యక్షంగా అతని దివ్య సాంగత్యమును అనుభవింతురు. కానీ దేవతలను పూజించు వారు దివ్య ధామమునందలి దేవాదేవుని ఎన్నడూ పొందజాలరు. వారే కాకుండా మందబుద్ధులైన బ్రహ్మానుభూతిని పొందిన వారు కూడా శ్రీకృష్ణుని దివ్యధామమైన గోలోక బృందావనమును పొందజాలరు. వాస్తవంగా కృష్ణ చైతన్యంతో మాం ఆశ్రిత్య తమ కార్యకలాపములను కొనసాగించుచు
కృష్ణ లోకమును చేరుటకు యత్నించుచుండు వారే వాస్తవమునకు బ్రహ్మముగా పిలువబడుటకు అర్హులు. అట్టి వారికి శ్రీకృష్ణుని గూర్చి ఎట్టి అపోహలు గాని సందేహములు గాని లేకుండును. కనుకనే వారు యథార్థంగా బ్రహ్మ స్వరూపులై ఉన్నారు. సో ఇక్కడ బ్రహ్మ స్వరూపులని ఎవరిని అంటారంటే నిత్యము నిరంతరము ఆ దేవదేవుడి యొక్క దివ్యమైనటువంటి సాంగత్యాన్ని పొందేవారు. వీళ్ళు కాకుండా భగవంతుడు 7వ అధ్యాయము 16వ శ్లోకంలో 4 రకాలటువంటి భక్తులే అంటున్నారు నన్ను ఆశ్రయిస్తారు. కాకపోతే వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కొరకు. ఎవరా 4 రకాలటువంటి వాళ్ళంటే చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. సో ఇక్కడ ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, పరతత్వ జ్ఞానమును అన్వేషించేవాడు. ఈ 4 రకాలైన వ్యక్తులు వాళ్ళు కూడా పుణ్యాత్ములు. నాకు భక్తియుక్త సేవ చేస్తారు. కానీ వాళ్ళు సంపూర్ణ శరణాగతితో చేయరు. వాళ్ళ యొక్క పర్సనల్ మోటో స్వార్థం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి నన్ను ఆశ్రయిస్తారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే గోలోకం అలా వాళ్ళ యొక్క కామ్య కర్మలను తీర్చుకోవడానికి భగవంతుడి దగ్గరికి వస్తే వాళ్ళు ఓకే పుణ్యకర్మలు చేస్తారు. మళ్ళీ పుణ్యాన్ని అనుభవించడానికి ఈ భౌతిక ప్రపంచాన్ని మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సాంగత్యాన్ని ఈ జన్మలో అనుభవిస్తూ తర్వాత ఈ శరీరం వదిలేసిన తర్వాత భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ధామము గోలోక బృందావనంని పొందాలనుకుంటారో నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని సేవించే వాళ్ళు భగవంతుడి లోకానికి పొందగలరు. ఎలా భగవంతుడి సాంగత్యం పొందగలుగుతారు? సో ఇక్కడ మనకు నిత్యం భాగవత సేవయా, ఎవరైనా నిత్యము భగవంతుడి యొక్క సేవ, భాగవతము, భగవద్గీత శ్రవణము, భగవంతుడి యొక్క శ్రవణము ద్వారా సో కీర్తనం ద్వారా భగవంతుని యొక్క ఫిజికల్ గా మనకు అంబరీష్ మహారాజ్ చెప్పినట్టుగా మన యొక్క ప్రతి అంగాన్ని భగవత్ సేవకు ఉపయోగించినట్టయితే భగవంతుడి యొక్క గొప్ప సాంగత్యం పొందగలము. భగవంతుడు అన్నాడు మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా యొక్క శుద్ధ భక్తుల సంఘంలో ఏదైతే నా నామరూప గుణ లీలల శ్రవణ కీర్తన జరుగుతుందో అక్కడ నేను ఉంటాను, నిత్యం నిరంతరం తిష్ట వేసి కూర్చుంటానన్నారు. మరి ఎక్కడైతే సో ఇక్కడ లైవ్ జరుగుతుంది మీ దగ్గర మొబైల్లో భగవంతుడి యొక్క గీతా యజ్ఞము శబ్ద బ్రహ్మ రూపంలో ప్రకటితమవుతుంది మీ ఇంట్లో, మీ ఇళ్లలో. సో అక్కడ కూడా గీతా యజ్ఞం జరుగుతున్నట్టే. కాబట్టి ప్రతి ఏ ఇంట్లో అయితే నిత్యం భాగవత యజ్ఞం, భగవద్గీత యజ్ఞం జరుగుతుందో అక్కడ భగవంతుడు విరాజమానంగా ఉంటాడు. ఏ ఇంట్లో అయితే భగవంతుడు రాధాకృష్ణుల యొక్క ధూప దీప నైవేద్యం జరుగుతూ ఉంటుందో అక్కడ స్వీకరించడానికి భగవంతుడు వస్తాడు. కానీ ఎవరైతే వివిధ దేవతారాధన చేస్తారో వాళ్ళు మాత్రం భగవంతుణ్ణి పొందజాలరు, దేవతలను పొందగలుగుతారు. ఎక్కడ చెప్పారు అది? యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినో అపీమా. సో మనకు భగవంతుడు 9వ అధ్యాయంలో చెప్తున్నారు ఎవరైతే దేవతలను పూజ చేస్తారో దేవతల లోకానికి వెళ్తారు, పితృదేవతలను పూజ చేస్తారు పితృదేవతల లోకాలకు వెళ్తారు, తర్వాత భూత ప్రేతాలను పూజ చేస్తారు వాళ్ళ లోకానికి వెళ్తారు. కానీ ఎవరైతే కేవలము నాకు శరణాగతి పొంది నన్ను ఆశ్రయించి నన్ను సేవిస్తారో వాళ్ళు నా లోకానికి వస్తారని చెప్తున్నారు. తర్వాత శ్రీకృష్ణ భగవాన్ని అర్చా విగ్రహం పూజించుటయందు నియుక్తులైన వారు లేక భౌతిక బంధ విముక్తి కొరకే ఆ భగవానుని ధ్యానించే వారు కూడా భగవానుని అనుగ్రహంచే రాబో అధ్యాయంలో తెలుపబడినట్లు బ్రహ్మం యొక్క ఆదిభూతాది భావంలో నెరగలరు. సో నెక్స్ట్ చాప్టర్ ఇదైతే మనము డూస్ అండ్ డోంట్స్ దీంట్లో ఉన్నాయి థియరిటికల్ గా. సో మన నెక్స్ట్ చాప్టర్ పేరే భగవత్ ప్రాప్తి. అందుగురించే నెక్స్ట్ అధ్యాయంలో ఈ అధ్యాయం చక్కగా అర్థం చేసుకుంటే తప్పకుండా మనకు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ 4 దోషాల నుంచి తప్పించుకొని మనం కృష్ణ లోకానికి తప్పకుండా వెళ్ళగలం. నెక్స్ట్ శ్లోకాదిద్దాం. నాయందు సంలగ్నమైన మనస్సు కలిగిన వారు. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకం. నెక్స్ట్ మనం ఏదైతే భగవత్ ప్రాప్తి నెక్స్ట్ అధ్యాయాన్ని మనము నెక్స్ట్ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకాన్ని చక్కగా వినండి. నా యందు సంలగ్నమైన మనస్సు కలిగిన వారు దేవాది దేవుడనైన నన్నే భౌతిక జగత్తును సర్వ దేవతలను
సమస్త యజ్ఞములను నియమించువానిగా తెలుసుకొని మరణ సమయం నందును నన్ను అంటే దేవాది దేవుడుగా అవగాహనతో ఎరిగి ఉందురు. సో ఎప్పుడైతే మనం ఈ స్థితికి ప్రమోట్ అవుతామో, ఈ అధ్యాయాలు 7 అధ్యాయాల ద్వారా మనకు ఏ స్థితిలో ఉండాలి మనం నెక్స్ట్ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే, మన మనసు దేవాదేవుడు కృష్ణ భగవానుడు సంపూర్ణం. భగవంతుడే ఈ భౌతిక జగత్తుకు మరియు సర్వ దేవతలకు సమస్త యజ్ఞములకు ఆయన యజమాని, నియమించేవాడుగా ఎవరైతే తెలుసుకుంటారో మరణ సమయంన వాళ్ళు సింపుల్‌గా భగవంతుని పొందగలరు. నెక్స్ట్ కృష్ణ చైతన్యంలో వర్తించు వ్యక్తులు దేవాది దేవుని పరిపూర్ణంగా అవగాహన చేసుకొను మార్గం నుండి ఎన్నడూను వైదొలగరు. ఇది 1, 2, 3 ఈ స్టెప్స్. ఇప్పుడు మనందరం కృష్ణ చైతన్యంకి వచ్చామంటే ఇంకా మన లైఫ్‌లో ఈ జీవితం ఎండ్ వరకు ఎవరు కూడా కృష్ణ చైతన్యం నుంచి వైదొలగకూడదు. అంటే కృష్ణ చైతన్యంలో మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో ప్రతి కర్మ నుంచి ఎప్పుడు వైదొలగకూడదు. మనం ఏదైతే టైం షెడ్యూల్ పెట్టుకున్నామో పొద్దున 4 గంటలకు లేవటం. కృష్ణ చైతన్యం అప్పుడు ప్రారంభం అవుతుంది. పొద్దున మన యొక్క బిఫోర్ మంగళారతి మనము భగవంతుని ఒకటా, రెండా, మూడా భగవంతుని యొక్క నామ జపం, జపయజ్ఞం. తర్వాత భగవంతుని యొక్క బ్రహ్మముహూర్తంలో భగవంతుని యొక్క మంగళారతి. తర్వాత మళ్ళీ మనం భగవంతుని యొక్క జపయజ్ఞము, దాని తర్వాత భాగవత యజ్ఞము, దాని తర్వాత భగవంతుడి యొక్క అలంకరణ, దాని తర్వాత భగవంతుడి భోగ ప్రసాదము, దాని తర్వాత మన యొక్క నిత్య కార్యక్రమాల్లో బిజినెస్ వాళ్ళు లేదంటే ఎంప్లాయీస్ వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళటము. మళ్ళీ రావటం మన దినచర్య. మార్నింగ్ భగవంతుడితో ప్రారంభమైంది. ఈవినింగ్ మళ్ళీ భగవంతుడి యొక్క కీర్తనతో, భగవత్ కథామృతంతో, తర్వాత భగవత్ ప్రసాదంతో మనం విశ్రాంతి తీసుకొని మళ్ళీ అగైన్ రొటీన్‌గా వాళ్ళు ఈ మార్గం నుండి ఎన్నడూ కూడా వైదొలగరు అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే ప్రాణం పోయినా పర్వాలేదు గానీ, ఈ మార్గం నుంచి వైదొలగకండి అని చెప్తున్నారు. దేవాది దేవుడు భౌతిక జగత్తును మరియు దేవతలను కూడా ఎట్లు పరిపాలించినో కృష్ణ చైతన్యపు దివ్య సాంగత్యం ద్వారా మానవుడు తెలుసుకొనగలడు. సో ఇక్కడ ఈ భౌతిక జగత్తును మరియు దేవతలను మనందరం తెలుసుకున్నాము. భౌతిక జగత్తు యొక్క సృష్టికి కారణము భగవంతుడు. దేవతల భౌతిక జగత్తు సృష్టి అంటేనే సృష్టిలో దేవతలు కూడా ఒక పార్ట్. ఆ సృష్టిలో బ్రహ్మ సృష్టికి ఆది జీవి. ఆ బ్రహ్మ ద్వారా మిగతా దేవతలు, ఋషులు, మునులందరూ కూడా సృష్టించబడతా ఉన్నారు. కాబట్టి ఈ బ్రహ్మ సృష్టికి ఎవరు కారణం? భగవంతుడు కారణం. సో ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కృష్ణ చైతన్యపు దివ్య సాంగత్యం ద్వారా మనుషుడు ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. కృష్ణ చైతన్యపు దివ్య సాంగత్యం అంటే ఎలా తీసుకోగలుగుతాము? శుద్ధ భక్తుల యొక్క వాణి ఆర్ వపు సాంగత్యం. సో మనము వాణి సాంగత్యం భగవంతుడి యొక్క కథ అమృతాన్ని మనము శ్రవణం చేస్తున్నాము. వపు సాంగత్యం అంటే సాధు సంఘం. ఫిజికల్ గా మనందరం కూడా సో మేబీ సండే ప్రోగ్రామ్, సెకండ్ సాటర్డే ప్రోగ్రామ్, హౌస్ ప్రోగ్రాంలో కలుస్తూ ఉంటాం. ఇది చాలా ముఖ్యమైనది. ఆ సాంగత్యం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. అట్టి కృష్ణ చైతన్యంతో గల దివ్య సాంగత్యం ద్వారా మానవుడు క్రమంగా దేవాది దేవుని యందు పూర్తి విశ్వాసమును పొందును. సో ఎప్పుడైతే మనందరం ఫిజికల్ గా అందరం సాధువులందరూ కలవడము, సాధువులందరూ కలిసి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి చరిత్రను తెలుసుకుంటూ ఉంటాము, శ్రవణం చేస్తూ ఉంటాము. దాని ద్వారా మనకు భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాసము కలుగుతుంది. అట్టి కృష్ణ చైతన్యవంతుడు మరణ సమయమున కూడా శ్రీకృష్ణుని మరవబోడు. ఆ విధంగా సహజంగానే అతడు దేవాది దేవుని కృష్ణ లోకమైన గోలోక బృందావనం చేరగలుగుతాడు. నిత్య నిరంతరం మనకి ఇంకా వేరే ఏం పని లేదు. డే టైంలో మన యొక్క కార్యక్రమాలు ఏంటి? సో ఎవరైతే జాబ్ చేస్తారో జాబ్‌కు, బిజినెస్. ఈవినింగ్ పూర్వకాలము ఇలా ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. నేచర్ భగవంతుడు సూర్యోదయం తర్వాత చంద్రోదయం లాగా చంద్రుడు వచ్చాడంటే మొత్తం బిజినెస్, భౌతికమైన బిజినెస్ క్లోజ్. ఆధ్యాత్మికంగా కొద్దిగా ప్రతి ఇంట్లో భగవంతుడి యొక్క నామ గుణ లీలల యొక్క కీర్తన, తర్వాత భజన చేసుకొని భగవంతుడికి కొంచెం సేవ చేసుకొని పడుకునేవాడు. పొద్దున మళ్ళీ బ్రహ్మముహూర్తంలో లేవాలి. భగవంతుడి యొక్క అర్చనతో, భగవంతుడి సేవతో ప్రారంభమై డే టు డే లైఫ్‌లో మళ్ళీ డే టైమ్‌లో వాళ్ళు జీవించడానికి కొరకు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాలు చేసుకొని మార్నింగ్, ఈవినింగ్, దెన్ డే టైమ్. ఈ 3 టైమ్స్
వాళ్ళ యొక్క ధర్మాన్ని పాటిస్తూ జీవితాన్ని గడిపేవారు. అలా గడిపితే ఖచ్చితంగా వాళ్ళు నిత్యం మార్నింగ్ డే స్టార్ట్ విత్ కృష్ణ, డే ఎండ్ విత్ కృష్ణ. డే ఇన్ బిట్వీన్ దట్ కర్మ ఆల్సో బిలాంగ్స్ టు కృష్ణ. కృష్ణుడి కొరకే చేస్తారు. ఈ విధంగా రొటీన్ లైఫ్‌లో చేస్తూ వెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి చనిపోయేప్పుడు అంటే మరణం అప్పుడు కృష్ణుడు గుర్తొస్తాడు. కృష్ణుడు గుర్తు చేస్తాడు. కాబట్టి కృష్ణలోకం గ్యారంటీ. నెక్స్ట్ ఏ విధంగా మానవుడు పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు కాగలడో సప్తమాధ్యాయం ప్రత్యేకంగా వివరించింది. కృష్ణ చైతన్యవంతులైన భక్తుల సాంగత్యం అనున్నది అట్టి కృష్ణ చైతన్యమును పెంపొందుటలో మొట్టమొదటి అంశము. ఎందుకనగా అట్టి సాంగత్యము ఆధ్యాత్మికమైనందున మానవునికి దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధమును కలగజేయును. తద్వారా శ్రీకృష్ణుని కృపచే మానవునికి శ్రీకృష్ణుడే దేవాది దేవుడని అవగాహన కాగలదు. సత్ సాంగత్యముచే కృష్ణ చైతన్యమునందు క్రమంగా వృద్ధి నొందిన వ్యక్తి శ్రీకృష్ణుని విస్మరించుట చేతనే తాను భౌతిక ప్రకృతి నియమములచే బంధింపబడినట్లు గ్రహింపగలుగును. కృష్ణ చైతన్యమును పునరుద్ధరించుకొనుటకు మానవ జన్మము చక్కని అవకాశమైనందున దానిని దేవాది దేవుని అవ్యాజ కృపను పొందుటకు సంపూర్ణంగా ఉపయోగించవలనని కూడా అతడు నిశ్చయంగా తెలుసుకొనును. లైక్ దీనికి మనకు ఆచార్యులు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తుంటారు. సపోజ్ ఎవరైతే సివిల్ సర్వీసెస్, సో ఆయనకు చిన్నప్పటి నుంచి కల ఉంటుంది. ఎట్లయినా నేను సివిల్ సర్వీస్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకుంటే ఐపీఎస్ కావాలని కలలు కంటా ఉంటాడు. అదే మార్గంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ చదివిపిస్తారు. డిగ్రీ చదువుతాడు చిన్నప్పటి నుంచే ఆయన కోరిక. సో డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా కలలు కంటా ఉంటాడు ఎట్లయినా. కానీ పాపం చాలా కష్టపడి చదువుతా ఉన్నాడు, రాస్తా ఉన్నాడు ఎగ్జామ్స్. సో చాలా సార్లు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ లో పోయిండు, సెకండ్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ లో పోయిండు, థర్డ్ టైం. సో అలా 3-4 టైమ్స్ లాస్ట్ అటెంప్ట్ ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ కూడా ఆయన చాలా అద్భుతంగా ఫేస్ చేశాడు, పాస్ అయిపోయాడు. అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఇంకా ఆయన ఏం చేయాలి? అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఎన్నో కళలు సాకారం ఇమ్మీడియట్ గా వాళ్ళు విత్ ఇన్ టైంలో జాయిన్ అవ్వమని చెప్పారు. దానికంటే ముందే ఎగిరి గంతులు వేసుకుంటూ ఇంకా ఆ ఇయర్ ఇంకా ఆయన జాయిన్ కాకపోతే లైఫ్ ఇంకా అయిపోయింది. ఈ జన్మకు ఐఏఎస్ ఇంకా రాదు, అయిపోయింది ఆయన ఏజ్. ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి జాయిన్ అవుతాడు. అలానే దయచేసి గుర్తుపెట్టుకోండి, మానవ జన్మ అన్నది ప్రహ్లాద్ చెప్తారు, కౌమారే ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుష్యం జన్మ తత్ అపి అధ్రువం అద్భుతం. సో కౌమార్యాచరిత్ ప్రజ్ఞో, ఈ మానవ జన్మ దుర్లభము అనేది చిన్నప్పటి నుంచే మన పిల్లలకు తెలియపరచాల. మళ్ళీ రాదు. ఎందుకు? మానవ జన్మ ఒక్కటి మాత్రమే భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుని సేవిస్తూ భగవత్ లోకానికి వెళ్ళగలుగుతారు. ఒకవేళ ఇది మిస్ అయిందంటే ఇంకా మళ్ళీ మనకు ఎంత సమయం పడుతుందో, ఎన్ని జన్మలు అవసరం పడుతుందో తెలియదు. కాబట్టి ఎట్లయితే ఐఏఎస్ లాస్ట్ అటెంప్ట్ లో ఇంటర్వ్యూ కూడా పాస్ అయిపోయి లెటర్ వస్తే ఇమ్మీడియట్ గా వెళ్ళి జాయిన్ అయినట్టుగా మానవ జనం వస్తూనే ఎక్కడని ఇవన్నీ పోస్టింగ్ నార్త్ ఈస్ట్ ఇవన్నీ ఎక్కడేమని వెళ్ళిపోయి ఇమ్మీడియట్ గా జాయిన్ అవుతాడు. అదేవిధంగా మనము ఈ జన్మలో ఎన్నో బంధుత్వాలు బంధాలు అన్నింటినీ పక్కన పెట్టి టాప్ ప్రియారిటీ నేను అనే ఆత్మకు కావాల్సింది భగవత్ సేవ, భగవత్ లోకం నాకు కావాలి. ఇంకా ఇక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన వీటి నుంచి నేను ముక్తి కోరుకుంటున్నాను, నాకు ఇవి అవసరం లేదు. దాని తర్వాత ఇంకా ఇదేమో దుర్లభం అంటున్నాడు. అతి దుర్లభం అనేది ఇంకొక పదం ఆచార్యులు చెప్తారు. అతి దుర్లభం దేనికి? ఎవరికైతే నిజంగా సాధు సాంగత్యం అనేది దొరుకుతుందో, శుద్ధ భక్తుల సాంగత్యం దొరుకుతుందో, శుద్ధ భక్తుల ద్వారా మనకు భగవత్ కథామృతం దొరుకుతుందో అది అతి దుర్లభం. రేరెస్ట్ ఆపర్చునిటీ అటువంటి మానవుడికి. కాబట్టి మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే భగవంతుడి పట్ల విశ్వాసం, భగవంతుడి యొక్క కృపని పొందాలనే మనకు శ్రద్ధ ఉండాల. ఆ శ్రద్ధ కలిగిన వాళ్ళకు మన లోపల ఏదైతే శ్రద్ధ వస్తుందో లోపల ఉన్నటువంటి పరమాత్మ మనకు సాధు సాంగత్యాన్ని ఏర్పాటు చేస్తాడు. భగవంతుడే నీ కోరిక మేరకు ఎవరికైతే సాధు సంఘం మనకు ఆపర్చునిటీ వచ్చిందో, నిజంగా ఇంత కథామృతం వింటున్నారు,
నిజమైన తెలివి గల వాళ్ళు, బుద్ధిమంతులు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టరు. ఎంతో కష్టమే బాడీకి, కానీ మనం వదిలిపెట్టలేము. ఎట్లయితే ఐఏఎస్ ప్రతి సాధు సంఘం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఒకటి అటెండ్ చేసాం, ఇంకోటి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. ఓకే, ఇట్ ఇస్ అప్ టు యూ. సాధు సంఘంలో అక్కడ మనకు ఎన్నో మనం హడిల్స్ ని దాటేటువంటి అవకాశాలు భగవంతుడు కల్పిస్తాడు. నెక్స్ట్, ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, బ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, జన్మ మృత్యు జరా వ్యాధి నుండి ముక్తి మరియు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలు అనేది అనేక అంశములు ఎన్నో ఈ అధ్యాయం నందు చర్చింపబడినవి. ఆయనను కృష్ణ చైతన్యము పురోభివృద్ధి సాధించిన వాడు అనేక విధములైన పద్ధతులు లెక్క చేయక కృష్ణ చైతన్య కార్యకలాపముల యందే ప్రత్యక్షంగా నెలకొనును. ఆ విధంగా అతడు శ్రీకృష్ణుని నిత్య దాసునిగా తన సహజ స్థితిని వాస్తవంగా పొందగలుగును. అట్టి స్థితిలో అతడు భక్తితో శ్రవణము, కీర్తనం చేయుట యందు దివ్య ఆనందమును పొందును. అట్లా చేయుట ద్వారా తన అవసరములన్నీను సిద్ధించునని విశ్వాసమును పొందును. నిశ్చయంతో కూడిన అతని అట్టి శ్రద్ధయే దృఢవ్రతము అని పిలువబడును. అదే భక్తి యోగకు లేక దివ్య ప్రేమ యుక్త సేవకు ఆరంభమని సకల శాస్త్రములు తెలుపుచున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనం భగవంతుడి యొక్క ప్రాప్తిని పొందేటువంటి మహాత్ములు ఇందులో మనకు 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్తున్నారు. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. జ్ఞానవంతుడైన పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారణుగాను మరియు సమస్తముగాను తెలుసుకొని నన్ను శరణు చొచ్చు మహాత్ములు చాలా అరుదు అంటున్నారు. మరి మనం ఇంత విన్న తర్వాత 7 అధ్యాయాల జ్ఞానం పొందిన తర్వాత ఈ సృష్టి మొత్తం సృష్టికి తర్వాత పోషణకు లయానికి మొత్తానికి కారణము ఆ దేవాది దేవుడు కృష్ణ భగవానుడు వాసుదేవుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తప్పక గోలాకానికి వెళ్ళగలుగు. తెలుసుకోవడమే కాదు, అప్లికేషన్ పార్ట్. ఎస్, నేను నమ్ముతున్నాను కృష్ణుడే దేవాది దేవుడు, అన్యులు ఎవరు కాదు. కృష్ణుడిని మనము ఆశ్రయిస్తే కృష్ణ లోకానికి వెళ్తాను, మన ఆప్షన్. నేను కృష్ణలోకం వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ చాప్టర్ భగవత్ ప్రాప్తి. లేదు, నేను భోగలోకం వెళ్ళాలి అనుకుంటే కృష్ణలోకం అంటే ఈ బ్రహ్మాండంలో భోగ త్యాగము లేదు. భోగలోకాలంటే మనకంటే భూలోకం, భువర్లోక, స్వర్గలోక, మహర్లోక, తపో ఇవన్నీ మనకంటే పైన ఉన్న లోకాలు. మనకంటే బెటర్ ఆయుష్ ఉంటుంది, బెటర్ బుద్ధి ఉంటుంది. ఇంకా స్పెషల్లీ స్వర్గలోకాలు ఎంతో ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. దాన్ని కోరుకునేవాడు భగవత్ ప్రాప్తి దొరకదు, దాన్ని త్యజించేవాడు భగవత్ ప్రాప్తి దొరుకుతుంది. దీనికి ఉదాహరణ ఈ మొత్తం చాప్టర్ కు ఒక లీలతో ఎండ్ చేస్తాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక రాజ్యంలో రాజుని ఎలక్ట్ చేసే పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళ రాజ్యంలో రాజు దగ్గర మదపుటి ఏనుగు ఉంటుంది, చాలా మదించినటువంటి ఏనుగు. ఆ ఏనుగుకు దండ ఇస్తారు. ఆ దండ ఎవరి మెడలో వేస్తే ఇక ఆయన రాజు అయిపోతాడు. సో బాజా భజంత్రీలతో ఆ రాజు రిటైర్ అయిపోతాడు. ఇక కొత్త రాజును ఎన్నుకునేప్పుడు ఆ మదపుటి ఏనుగుని ముందు పంపిస్తారు, వెనక మంగళ వాయిద్యాలతో వెళ్తా ఉంటారు. అది తిరిగి తిరిగి ఒక చెట్టు దగ్గర వచ్చి ఆగిపోయి ఒకడు వాడికి ఎటువంటి జాబ్ లేక, తిండి లేక సొమ్మసిలిపోయి ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. అతని మెడలో వేసేస్తుంది. సో అతను పిచ్చోళ్ళ కనబడతా ఉంటాడు. కానీ కండిషన్, ఏనుగు ఎవరి మెడలో వేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏనుగు భయపడిపోతాడు. వాళ్ళు మంగళ వాయిద్యాలు వాయిస్తూ కొత్త రాజుగారికి జై, కొత్త రాజుగారికి జై అని చెప్పేసి జైజలు కొడుతూ ఉంటే ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు వచ్చి చెప్తారు, నాయనా నువ్వే మా రాజుగారు, ఇప్పటి నుంచి కంగారు పడకు, నడవండి అని చెప్పేసి ఆయన పల్లకిలో తీసుకొని వెళ్ళి రాజ్యానికి తీసుకుని వెళ్ళి ఆయనకు దాని ఏమంటారు స్నానము అవన్నీ కూడా చేయించి ఆయనకు కొత్త బట్టలు, పట్టు వస్త్రాలు, పీతాంబర వస్త్రం అవన్నీ ఇచ్చి ఆయనకు అలంకరణ చేయించి సేవకురాన్లు సింహాసనం మీద కూర్చుని పెట్టి ఆయనకు రాజ్య పట్టాభిషేకం చేస్తారు. ఆ రాజ్యంలో కండిషన్ ఏంటంటే 5 సంవత్సరాలు ఎంతన రాజు ఎంజాయ్ చేయని పర్వాలేదు, ఫుల్ భోగాలు. ఆయన కోరుకున్నాడు. ఎంతమంది భార్యలు, సేవకులు అందరు ఉంటారు.
సో ఎంతో కాలం నుంచి భోజనం చేయక పాపం కరువు కాటకాల్లో ఉన్నాడు ఆయన. చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ సుఖాలు దొరికేసరికి ఫుల్‌గా ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నాడు. సో అలా జరుగుతా ఉన్నాయి రోజులు ఆనందంగా. ఒకరోజు ఒక గురువుగారొస్తారు. గురువుగారొచ్చి అపాయింట్‌మెంట్ ఇట్లా భగవంతుడు భక్తుడు గురువుగారొచ్చారంటే, సరే రమ్మనండి అంటాడు. అప్పుడు ఆ గురువుగారు చెప్తారు, "రాజా, ఈ భోగాలు ఎంతకాలం తెలుసా నీకంటే?" "తెలియదు" అంటాడు. "ఈ భోగాలు కేవలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు విచ్చలవిడిగా నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టు. రోజు ఎంతమంది అమ్మాయిలతో అన్నా తిరుగు, ఏమన్నా చెయ్యి. ఎవ్వరు నిన్ను ప్రశ్నించరు. కానీ 5వ సంవత్సరం ఈరోజు ఎలక్ట్ అయ్యావనుకోని ఈ డేటు, ఆ డేట్ రోజు నిన్ను తీసుకెళ్ళి మన రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో చుట్టూ నీళ్లుంటాయి. ఆ ద్వీపంలో నిన్ను తోసేస్తారు. అక్కడ అన్ని గూడా క్రూర మృగాలుంటాయి. భయంకరమైనటువంటి జంతువులుంటాయి. రాజుకు మతిపోయినట్టు అయిపోతుంది. ఏంటండి 5 సంవత్సరాలు నాకు ఆ! ఇష్టమున్నంత భోగాలనిచ్చి 5వ సంవత్సరం అంటే నాకు ఫుల్‌గా సుఖాలనిచ్చి జంతువులకు మేపడానికి కొరకు ఆహారంగాన మరి ఏంటి గురువుగారు మరి ఎలా దీని నుంచి రక్షింపబడటం? ఆ గురువుగారు చెప్తే, ఇంతకుముందు ఎంతోమంది రాజులకు చెప్పాను. ఇదే సిస్టమ్ అని. అందరూ ఓకే అన్నారు. నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అంటే ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్పిన విధంగా నువ్వు విధానాన్ని అనుసరిస్తే 50 నీ మొత్తం జీవితం అంతా గూడా నువ్వు చక్రవర్తిగా నువ్వు పరిపాలించొచ్చు. చాలా నీవు ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయొచ్చు. చెప్పండి గురువుగారు అంటాడు. 5 సంవత్సరాలు మాత్రం కష్టపడాల. 5 సంవత్సరాల సుఖాలకు చాలా దూరంగా ఉండాలా. జీవితమంతా భోగాన్ని అనుభవిస్తావు నీ ఇష్టమునంగా. చెప్పండంటే, మొదటి సంవత్సరం వెళ్ళడం ఇక్కడ ఈ రాజ్యంలో కండిషన్ అప్లై చేస్తాడు. ఇక్కడ గాదు. సో, ఇక్కడ ఉంటూ నువ్వు ఏం చేసినా నిన్ను ప్రశ్నించరు. కాబట్టి ఏం చెయ్యు, 5 సంవత్సరాల తర్వాత నిన్నక్కడ పడేస్తారు కాబట్టి, అక్కడ చుట్టూ క్రూర మృగాలు రాకుండా ఒక రాజ్యాన్ని ఏర్పాటు జేసుకోవడానికి కొరకు చుట్టూ కంచె వేసి నాటిపిచ్చేసేయి. ఇదే సేవకులు వీళ్ళే. ఓకే. ఫస్ట్ ఇయర్ మొత్తం అలా కంచె ఏర్పాటు జేసి క్రూర మృగాలు రాకుండా జాగ్రత్త గేట్లు, గీట్లు మొత్తం పెట్టిచ్చేసుకో మొత్తం. అంటే కాంపౌండ్ వాల్స్ అవి ఇవిగా మొత్తం ఒక పట్టణానికి ఒక కోటలాగా. ఓకే అంటాడు. రెండవ సంవత్సరం అక్కడ నేలనంతా గూడా సాగు చేయించడానికి కొరకు వృత్తి పనులను వాళ్ళని పంపించేసేయి. వ్యవసాయదారులను ఇంకెన్నో రకాలటువంటి వాళ్ళని పంపించేసేయి. మూడవ సంవత్సరము అక్కడ వాళ్ళందరికీ తర్వాత నీ సైన్యము అక్కడ వెళ్లి నీ సేవకులు ఉండడానికి ప్లస్ ప్యాలెస్ ఇవన్నీ గూడా మూడవ సంవత్సరం కట్టిచ్చేసేయి. అయిపోయింది. నాలుగవ సంవత్సరం ఇక్కడి నుంచి కొంతమంది న్యూ స్టాఫ్, న్యూ రిక్రూట్‌మెంట్ అక్కడికి పంపించేసేయి. సైన్యము, సేవకులు, లైక్ సేవకురాండ్లు. సో, నీకు అన్నీ గూడా పంపించేసేయి. 5వ సంవత్సరము ఆ! అడ్మినిస్ట్రేషన్ అక్కడంతా గూడా ఇక్కడ ఎలా రాజ్యం పరిపాలన జరుగుతుందో అక్కడంతా గూడా అన్ని ఏర్పాట్లు ఆ 1 ఇయర్ లాస్ట్ ఫైనల్ టచ్ మొత్తం ఏర్పాట్లు జేసేసుకో. తర్వాత ఫైనల్ డే ఎప్పుడైతే వస్తుందో వాళ్ళందరూ నిన్ను ఆ పెద్ద కోట గేట్ ద్వారా వెల్కమ్ చేసేట్టుగా ఆదేశాలిచ్చేసేయి. ఓకే అంటాడు. అప్పుడేమవుతుంది? వీళ్ళు సెండ్ ఆఫ్ చేస్తారు. వాళ్ళు వెల్కమ్ జేస్తారు. 5 సంవత్సరాలు నువ్వు అహర్నిశలు నువ్వు అక్కడ వెళ్తూ నీ ఫుల్ టైమ్ కాన్సంట్రేషన్ అంతా నీ కొత్త రాజ్యం ఏర్పాటు. అయితే రాజంటాడు ఓకే అంటాడు. అలా ఓకే అని జెప్పేసి గురువుగారికి ప్రణామాలు జేసి ఇంకా ఆయన అదే కార్యంలో ఉంటాడు. మొదటి సంవత్సరం మొత్తం ఆ రాజ్యానికి ఎటువంటి క్రూర మృగాలు, శత్రువులు ఎవరు రాకుండా అన్నీ గూడా పకడ్బందీగా ఏర్పాటు జేసుకుంటాడు. సేమ్ రెండవ సంవత్సరం వృత్తి పనుల వాళ్ళని పంపిస్తాడు. సో, ఆవులు దానికి కావాల్సిన అన్నీ గూడా ఇంగా మూడవ సంవత్సరం పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాళ్ళందరికీ నివాస యోగ్యం. నాలుగవ సంవత్సరం ఈయన స్టాఫ్‌ని పంపించే కొత్త రిక్రూట్‌మెంట్ సైన్యం అంతా. 5వ సంవత్సరం యాజ్ ఇట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్‌తో నడుస్తుంది. రాజు రిమోట్‌లో ఉంచి అక్కడ ఆదేశాలిచ్చి నడిపిస్తా ఉంటాడు. వెళ్ళొస్తా ఉండి నడిపిస్తా ఉంటాడు. 5వ సంవత్సరం వాళ్ళు వెల్కమ్ చేస్తే వీళ్ళు సెండ్ ఆఫ్ చేస్తారు. ఈ స్టోరీ ఏంటంటే మనందరం గూడా ఇప్పటి వరకు తెలియదు మనకు. ఇప్పటి నుంచన్నా మన జీవితాన్ని ప్లాన్ జేసుకోండి. అప్పుడు ఇక్కడి నుంచి మనము మన చుట్టాలు, బంధువులు సెండ్ ఆఫ్ చేస్తే మనకు వైకుంఠంలో భగవంతుడు గోలోకంలో ఆ గోలోకానికి సంబంధించినటువంటి డ్రెస్సింగ్ అంతా మంగళ వాయిద్యాలతో ఎట్లనో మనకు గోలోకంలో వెల్కమ్ జెప్తా ఉంటారు. భూలోకంలో సెండ్ ఆఫ్ చేస్తా ఉంటారు.
ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏడవము, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆనందంతో వెళ్తాము, అక్కడ ఆనందంతో పరమానందంతో గోలోక ఎంట్రీ దొరుకుతుంది. భగవత్ ప్రాప్తి నెక్స్ట్ చాప్టర్. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। హరే కృష్ణ. हरे कृष्णा गुरुजी, दंडल प्रणाम।